ఒక మాట ఉంటుంది, నీవు బ్రతికి ఉన్నావనే లెక్కలో ఉన్నావు కానీ ప్రభు దృష్టిలో చచ్చిన వ్యక్తిగా ఉన్నావు. దేవుని కోసం పని చేయని నీ నోరు, దేవుని కోసము పని చేయని నీ చేతులు, దేవుని కోసం పని చేయని నీ హృదయము, దేవుడు నిన్ను దృష్టించినప్పుడు పనికి రాని విధంగా ఉన్నావు. నువ్వు పనికి రాని పాత్ర వలె ఉన్నావు. ఈరోజు నీ జీవితంలో నామకార్థమైన జీవితాన్ని సమాధి చేయదు కనుక యవన బిడ్డలు మీ జీవితాలు సిద్ధపరచుకోండి. రాబోయే దినాల్లో అనేక మందికి మీ జీవితాలు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ఫలభరితంగా ఉండాలంటే ఇప్పుడు మీ చూపులు మీరు కుదురు చేసుకోవాలి. దేవుడు చెప్పిన వాక్యానికి మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. సజీవ రాళ్ళుగా మీ ఆత్మీయ జీవితాన్ని క్రీస్తు అనే బండ మీద నిర్మించుకోవాలా. అంతేగాని మీరు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ మీ ఇష్ట ప్రకారం మీ జీవితాల్లో చేస్తూ మీరు మళ్ళా దేవుని కోసం ఉపయోగపడాలంటే ఉపయోగపడలేరు. మీరు ఉపయోగపడాలి అని అంటే ఇప్పటికిప్పుడే మీ జీవితాలను ప్రతిష్ఠించుకొని దేవుని మాటను మీ జీవితం నెరవేర్చబడే విధంగా మీరు జీవించండి. యేసయ్య చూసినప్పుడు అంటున్నాడు, అసలు నీ జీవితంలో స్వస్థత పడగోరుచున్నావా అనే డౌట్ వచ్చేసింది, ఒక క్వశ్చన్ మార్క్. అతను ఏమడుగుతున్నాడు? స్వస్థత పొందగోరుచున్నావా? అసలు మీ జీవితాల్లో దేవుడు ఈరోజు ఈ ప్రశ్న వేస్తున్నాడు. అసలు నీ జీవితము బాగుపడాలనుకుంటున్నావా? నీ కుటుంబ వాతావరణము బాగుపరుచుకోవాలనుకుంటున్నావా? నిజంగా నువ్వు పనికొచ్చే పాత్రగా అవ్వాలనుకుంటున్నావా? 10 మందికి నీ జీవితము ఆశీర్వాదకరముగా, దీవెనకరంగా ఉండాలనే వచ్చావా? దేవుని సన్నిధికి వస్తే ఒక గురి కలిగి రావాలి. ప్రతిదానికి లెక్క ఉంది దేవుని సన్నిధిలో. పరిచర్య చేస్తే ఒక నిర్దిష్టమైన గురి కలిగి పరిచర్య చేయాలి. ఈ పరిచర్య వల్ల ఒకరోజు నా జీవితంలో, నా తరతరాల్లో నేను ఆశీర్వాదాన్నే చూస్తాను కానీ నేను శాపాన్ని చూడను. అంత నిర్దిష్టమైన గురి కలిగి నేను పరిచర్య చేస్తాను, వేటికి నేను తల వంచను అని ఒక నిర్దిష్టమైన గురి కలిగి పరిచర్య చేయాలి. నీ బలహీనతను విడిచిపెట్టుకున్నట్లయితే తప్పకుండా దేవుని ఆశీర్వాదం అతి సమీపంగా ఉంది నీ జీవితంలో. రక్షింపబడక ఉన్నట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరక ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. కానీ నీకు ఆయనకి మధ్య నీ పాపములు అడ్డుగా ఉన్నాయేమో వాటిని తొలగించుకో. నీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు, సమస్యలనే వలయము, రక్షణ లేనటువంటి బిడ్డలు, నువ్వు వేదన పడవలసిన అవసరం లేదు. గర్భఫలము లేక అనేక దినములను నువ్వు గడపవలసిన అవసరం లేదు. మన కన్నిటిని నాట్యంగా మార్చే ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థించిన ఎడల మన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకి సమస్తము సాధ్యమే. దేవునికి మహిమ కలుగును గాక. కానీ నువ్వు మోకరించాలి, నువ్వు ప్రార్థన చేయాలి, ప్రభు నామమును బట్టి నువ్వు పరిశుద్ధపరచుకోవాలి. కన్నీటితో, ప్రార్థనతో ఆయన పాదాలు కడగాలి. క్రైస్తవులకు ఎందుకు శ్రమలు వస్తాయి, సమస్యలు వస్తాయి అంటే మన ప్రభు మన పక్షాన ఉన్నాడని రుజువు చేసుకోవడానికి.